Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. లాస్ట్ 2-3 మంత్స్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి, పర్ఫామ్ చేశాయి, వెళ్ళిపోయాయి. బట్ ఇప్పుడు డిసెంబర్ 5th రిలీజ్ అయిన పుష్ప 2 స్టిల్ మినిమం కలెక్షన్స్ తో రన్ అవుతుంది. ఒక బిగ్ సినిమాకి ప్రాపర్ ప్రమోషన్స్ ఎలా ఉండాలో, పిఆర్ ఎలా చేయాలో, ఎలా కంటెంట్ ని ఆడియన్స్ వరకు తీసుకెళ్లాలన్న విషయంలో పుష్ప 2 టీం గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. లేదంటే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ వరకు వెళ్ళదు. నా పేరు సూర్య, నా ఇల్ ఇండియా సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్టు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని తేడా లేకుండా వన్ ఇండియా వన్ బాక్స్ ఆఫీస్ అనే ఫార్మెట్ ని ఫాలో అవుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపెట్టింది ఈ ఫిల్మ్. ఫ్యూచర్ లో వచ్చే పెద్ద సినిమాలన్నిటికీ కూడా ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసుకుంటూ పోయింది పుష్ప 2. నైజాంలో 100 కోట్ల పైన షేర్, సీడెలో 35 కోట్ల పైన షేర్, ఉత్తరాంధ్రలో 25 కోట్లు, తమిళనాడులో 78 కోట్ల పైన గ్రాస్, కర్ణాటకలో 100 కోట్ల పైన గ్రాస్, హిందీలో 8 కోట్ల పైన నెట్ అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 100 కోట్ల పైన షేర్. ఇలాంటివన్నీ డికేట్స్ లో 1-2 సినిమాల విషయంలో మాత్రమే చూస్తాం. మగధీర, బాహుబలి 1, బాహుబలి 2, ట్రిపుల్ ఆర్ అండ్ ఇప్పుడు పుష్ప 2. అయితే వీటిలో బాహుబలి 1 కి స్టార్టింగ్ లో టాక్ తేడా కొట్టినా లాంగ్ రన్ లో అది హిట్ టాక్ కి కన్వర్ట్ అయింది. బట్ పుష్ప 2 విషయంలో అది జరగలేదు. ఈ రోజుకి సినిమాపై మిక్స్డ్ టాక్ నడుస్తున్నా కూడా మినిమం కలెక్షన్స్ తో రన్ అవుతుందంటే చిన్న విషయం కాదు. అండ్ ఇప్పుడు సినిమాలో కొన్ని ఎక్స్ట్రా సీన్స్ ని యాడ్ చేస్తూ టికెట్ ప్రైజెస్ కూడా తగ్గిస్తూ ఉండడంతో గ్రోత్ కనిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఈ మూవీ 42 డేస్ లో అంటే ఈ 7 వీక్స్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ప్రాఫిట్స్ ఎంతో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 33 రోజుల నుంచి తెలుగు స్టేట్స్ లో 1 కోటి మార్క్ ని ఎప్పుడు అందుకోలేదు ఈ ఫిల్మ్. ఆ మటుకొస్తే 50 లక్షల షేర్ ని కూడా ఎప్పుడు అందుకోలేదు. ఈ పొంగల్ 3 డేస్ కి గాను 35 లక్షల షేర్ ని మాత్రమే తెలుగు స్టేట్స్ లో అందుకోవడంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో ఇంక్లూడింగ్ జీఎస్టీ ఈ ఫిల్మ్ 104 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఇక్కడ బిజినెస్ 100 కోట్లు కావడంతో ఇప్పటివరకు 4 కోట్ల ప్రాఫిట్ ని తీసుకొచ్చింది. బట్ వితౌట్ జీఎస్టీ చూస్తే ఇంకాస్త కలెక్ట్ చేయక తప్పదు. ఈ వీకెండ్ లో ఏదైనా గ్రోత్ చూపిస్తే 105 కోట్ల మార్క్ ని అందుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక సీడెల్లో జరిగిన 30 కోట్ల బిజినెస్ కి గాను 35.5 కోట్ల షేర్ తో 5.5 కోట్ల ప్రాఫిట్ ని తీసుకొచ్చింది. ఇదైతే చాలా పెద్ద ఫీట్ అండ్ స్టిల్ మినిమం కలెక్షన్స్ తో రన్ అవుతుండడం విశేషం. ఇక ఉత్తరాంధ్రలో 23 కోట్ల బిజినెస్ కి గాను 25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటివరకు 2 కోట్ల ప్రాఫిట్ ని తీసుకురాగా ఉత్తరాంధ్రలో అల్లు అర్జున్ కుండే క్రేజ్ ఏంటో మరోసారి చూపెట్టింది ఈ ఫిల్మ్. ఇక ఈస్ట్ వెస్ట్ లో తప్ప ఆంధ్రలో అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేస్తూ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈస్ట్ లో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 13.6 కోట్లు, వెస్ట్ లో జరిగిన 10.8 కోట్ల బిజినెస్ కి గాను 10.3 కోట్లు, గుంటూరులో జరిగిన 15.2 కోట్ల బిజినెస్ కి గాను 16 కోట్లు, కృష్ణాలో జరిగిన 12.4 కోట్ల బిజినెస్ కి గాను 13 కోట్ల 15 లక్షలు అండ్ నెల్లూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 8.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 42 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 225.5 కోట్లు దాటగా గ్రాస్ 345 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు కావడంతో ఇప్పటివరకు 10.5 కోట్ల ప్రాఫిట్ తో సేఫ్ జోన్ లోకి వెళ్ళిందని చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో జరిగిన 32 కోట్ల బిజినెస్ కి గాను 53.5 కోట్ల షేర్ తో ఇప్పటి వరకు 21.5 కోట్ల ప్రాఫిట్ తీసుకొస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక తమిళనాడులో జరిగిన 52 కోట్ల బిజినెస్ కి గాను అప్రాక్స్ గా 35 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 17 కోట్ల దూరంలో నిలిచింది. మరి రిటర్న్ ఏమైనా ఇస్తారో లేదో చూడాలి. ఇక కేరళలో జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను 7.6 కోట్ల షేర్ తో డీసెంట్ నెంబర్ పెట్టినా ఓవరాల్ గా డిజాస్టర్ అవ్వక తప్పలేదు. ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 200 కోట్ల బిజినెస్ కి గాను 385 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఏకంగా 185 కోట్ల ప్రాఫిట్ తో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 100 కోట్ల బిజినెస్ కి గాను అప్రాక్స్ గా 128 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 42 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 834.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 1754 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 620 కోట్లు కావడంతో ఇప్పటివరకు 215 కోట్ల ప్రాఫిట్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది పుష్ప 2 అండ్ రేపెలను కొన్ని సీన్స్ ని యాడ్ చేస్తూ ఉండడంతో ఏమైనా గ్రోత్ కనిపిస్తుందేమో చూడాలి. అలా ఓవరాల్ గా ఇండియా మొత్తం మీద ఎన్నో బెంచ్ మార్క్స్ ని సెట్ చేస్తూ టాప్ లిస్ట్ లో కూర్చుంది పుష్ప 2. మరి దంగల్ రన్ ని బీట్ చేస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతానికి ఇండియాలో పుష్ప 2 నే నెంబర్ 1 ఫిల్మ్. సో గైస్ దట్ ద వీడియో. ఇది పుష్ప 2 42 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.